అదిగో రూము లేని పిడుగులాగా రానే వచ్చాడు మా తిరకాసనియా ఏంటి పరిస్థితి? చూస్తున్నావు కదా జోగన్న, ఇదే ఇప్పుడుండే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడున్నావా నువ్వు? ఇంకెక్కడుంటానా? ఇంట్లోనే కదా ఉండా. ఏ ఇంట్లో? ఏ ఇంట్లో అంటే ఏందన్నా నీ ఉద్దేశమా? నాకేమన్నా ఇంకో చిన్న ఇల్లు ఉందనుకుంటున్నావా ఏందా? మా ఇంట్లోనే ఉండా. ఊరికే భుజాలు ఎందుకు తడుముకుంటున్నావా నువ్వు? అయినా ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఏడ్ చేస్తున్నట్టు. ఇట్టా సిచ్యుయేషన్ లో ఆఫీస్కి ఎట్ట రావాలి జోగన్న? ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అది కాదు జోగన్న, వాతావరణ శాఖ వాళ్ళు ఇంకో గంటలో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు కదా. ఉదయం 5 గంటల నుంచి చూస్తా ఉన్నానన్న. మామూలు వర్షమే కానీ భారీ వర్షమే పడలా. సరే ఇంట్లోంచి బయటకు వచ్చి అప్పుడు సడన్ గా భారీ వర్షం పడి ఏదన్నా వరద వచ్చి నేను కొట్టుకోపోతే ఎవరన్నా రెస్పాన్సిబుల్? రిపోర్టర్ అన్నాక వర్షాలు వరదలు ఎన్ని ఆలోచించకూడదనయా? అట్లా అనుకోనే మొన్న చెరువులో దిగి రిపోర్టింగ్ చేస్తుంటే ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. చూశాను. ఆ తర్వాత ఏమైందో తెలుసా నీకా? ఏంటయింది? చెరువులోకి నడుములో దిగిన తర్వాత మెల్లగా రోడ్డు మీదకి వచ్చాను కదా. రోడ్డు మీద కూడా నీళ్ళేనా. ఆ నీళ్ళలో పడి ఆఫీస్ వైపు కొట్టుకొని వస్తా ఉంటే దారి తప్పి ఇంకెట్టో కొట్టుకొని పోయి. వద్దని చెప్తున్నా కూడా రిస్క్ తీసుకొని చెరువులోకి దిగావు నువ్వు. అంతసేపు నీళ్ళల్లో ఉండేసరికి నా ప్యాంట్లోకి 2 జలగలు, 3 కప్పలు, 5-6 చేప పిల్లలు కూడా దూరిపోయినాయనా. వామ్మో నయ్యో, ఇంక ఏ పామో ఏ ముసలో దూరిపోలేదు. ఇంటికి పోయి బట్టలు ఇప్పంగానే జల్ ఆడిపడ్డాయి నా ఎన్న. అవి చూసి దెబ్బకి జ్వరం కూడా వచ్చిందనా నాకు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి స్టోరీ. చెప్పు అను. అవన్నీ చూసా నువ్వు పోయింది రిపోర్టింగ్కా లేకపోతే చేపలు పడ్డానికి కానీ తిట్టకుండా తిట్టిందనా మా వైఫా. నిన్ను చెరువులోకి ఎవరు దిగమన్నారు చెప్పు? లైవ్ గా ఉంటది కదా అని దిగానా. నువ్వే కదా రిపోర్టింగ్ అంటే ఒక ఎక్స్క్లూజివ్ గా ఉండాలి అని చెప్తా ఉంటావా. సరే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆఫీస్కి రావట్లేదా? వద్దామని ఇంట్లోంచి కాలు బయట పెట్టేటప్పుడే దడదడమ వర్షం మొదలవుతుందని. సరే వర్షం వచ్చింది కదా అని మళ్ళీ ఇంట్లోకి వస్తానే తగ్గిపోతాం. ఇంట్లోకి బయటికి ఇట్టే సరిపోతుందా నా పొద్దుటి నుంచా? ప్రజలతో కదా రాజకీయ నాయకులు ఆడుకుంటుంటారే, అట్లా ఆడుకుంటుందనా ఈ వాన నాతోట. రానంటే ఎలా కుదురుతుందన్నయ్య? సిటీలో ఏడు జరుగుతుందో చెప్పాలి కదా మాకు. అనా రావడం కుదరదులేనా. ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. చూడు తిరకాసనియా, ఇప్పుడు నువ్వు ఉన్న పరంగా ఆఫీస్కి రాకపోతే పూర్తిగా హోమ్లోనే ఉండిపో. వర్క్ లేదు ఇంక. వాన్లో భలే ఉంటాయని వేడిగా మిరపకాయ బజ్జీలు చేసిందన్న మా ఆవిడ. అవి తినేసి వస్తానా అన్న. నీకు కూడా ఏమన్నారు నువ్వు తెమ్మంటా? సర్లే వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ నుండి ఆ బజ్జీలు పెట్టరా. సరేనా వస్తా ఉండా. అయితే దారిలో ఎట్టన్నా కొట్టుకోపోతే మాత్రం నీదే బాధ్యత. సరేనా?